ఆడబిడ్డలకు న్యాయం చేస్తామన్న పవన్ కళ్యాణ్ షర్మిల విషయంలో మాత్రం సెక్యూరిటీ కల్పిస్తా ఉన్నారు మీరు. మేడం షర్మిల గారికి సంబంధించి ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఆవిడకి ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు, నేను ప్రతిపాదన పంపగలను. నేను పబ్లిక్గా చెప్పడం అంటేనే ప్రతిపాదన. ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకొని ఆ థ్రెట్ అసెస్మెంట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని నేను చూస్తున్నాను. గంజాయి నేను మొన్న ఆశ్చర్యంగా చూశాను. గంజాయి ఎక్కడ అది మన ఏదో హాస్పిటల్ వెనక కొండపైన పెంచుతాను. వైజాగ్ నడిబొడ్లో కూడా పట్టుకొచ్చారు. అంటే మీకు భవిష్యత్తులో నేను ట్వీట్ కూడా చేశాను, నేను దాన్ని ట్యాగ్ చేశాను హోమ్ మినిస్ట్రీకి కూడా. దీన్ని గంజాయి సాగుకి ప్రత్యేకించి డ్రగ్స్కి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా మాట్లాడతాం. వీ విల్ హ్యాండిల్ దట్. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటే కూడా ఎక్కువ రెవెన్యూ ల్యాండ్స్లో ఎక్కువ ఉంది, మోర్ దెన్ రెవెన్యూ ల్యాండ్స్లో. గత వైసీపీ నాయకులు, గత ముఖ్యమంత్రి ఆయన పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. ఐపీఎస్ మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారెడ్డి గారిని మీరు ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం, డీజీపీ గారిని వదలం రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద ఘాటు పడ్డా, చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. అధికారులు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు. అలాగే గత కాలంలో ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే, ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది, అందుకని మీరు ఇష్టారాజ్యంగా చేసేని మీరు లైన్లో పడకపోతే మీరే ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు. పాపం ఇంట్లో 7 ఏళ్ల బిడ్డ ఉన్న ఒక మహిళని కూడా పాపం ఆయన షిప్ క్యాప్టెన్, ఆయన కమర్షియల్ షిప్ క్యాప్టెన్, ఆవిడని కూడా అటెంప్ట్ మర్డర్ జైల్లో పెట్టేశారు. ఏ చిన్న ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరో నిరసన చేస్తాను చూస్తుంటే ఆవిడ. మేము అలాంటి ప్రభుత్వం కాదు. నేను అలాంటి సమయాల్లో కూడా నేను మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను, మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి అని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను. అలాగే అధికారులు చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఒత్తిడిని అర్థం చేసుకోగలం. కనీసం మీరు బాధ్యత గట్టిగా మాట్లాడాం, కానీ ఎక్కడా మేము కూర్చొని మేము అంతా చూస్తాం, మిమ్మల్ని ఇలా చేస్తాం నేను ఎప్పుడు మాట్లాడను. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు కానీ మీకు బాధ్యత ఉంది, ఎవరైనా ఎమ్మెల్యే, మీరు కూర్చోబెట్టి అధికారులని, ఐపీఎస్ అధికారులని, డీజీపీలని వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం, వాళ్ళు అడ్డగొలిగేం చేయట్లా. దేని మీద మీరు కొరడా అయిపోయారు? ఇళ్లలో కూర్చొని మీరు కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా మీకు ఆడపిల్ల, మీరు అంటున్నారు రోడ్డు మీద ఆడపిల్లలకు సంరక్షణ లేదని. ఫస్ట్ మీరు దీన్ని ప్రారంభించింది ఎవరని ఇంత ఎందుకు పెట్టిరగిపోయారు? ఈ దేశంలో ఎప్పుడు కూడా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు ఇంత పెట్టిరగిపోవడం. గత ప్రభుత్వ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారు, ఒక్కొక్కళ్ళు ఏదంటే అది మాట్లాడేశారు. ఇళ్లలోకి వస్తూ ఉంటారు, మన ముఖ్యమంత్రి గారి సతీమణిని తిట్టారు, కుటుంబ సభ్యుల్ని తిట్టారు. ఎన్నోసార్లు నాకు వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తూ ఉంటారు. ఇలాంటి మీకు 3 ఏళ్ల బిడ్డల్ని 5 ఏళ్ల బిడ్డల్ని మీరు రేపులు చేసి ఎందుకు వచ్చేస్తున్నారంటానికి పాలించాల్సిన నాయకులు, అసలు క్రమశిక్షణలో ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే కింద క్రిమినల్స్కి ఏమైపోతే మనం తప్పులు చేస్తే పర్లేదు. దిస్ హస్ బికమ్ అ ప్రెసిడెంట్. అందుకని మేము మేము మొన్న చెప్పాం, మంచి ప్రభుత్వం కానీ మెత్తక ప్రభుత్వం కాదని. అలాగే మేము ఎవరైతే వార్నింగ్లు ఇస్తున్నారో వారికి నేను చెప్తా ఉన్నాను, దిస్ ఐ విల్ టేక్ టు ద హైయెస్ట్ అథారిటీస్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఐపీఎస్ అధికారి ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే కేసు మీ మీద వచ్చేలా పెడతాం, ఇంకొకసారి ఇలాంటి వార్నింగ్. అలాగే దీనికి ఈ లోపు మనం చేయాల్సింది ఏంటంటే, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఏదైనా సరే ఒక సంఘటన జరిగింది, లేదంటే ఇలాంటి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టి జంతువులు చంపేస్తున్నారు, ఈ పరిస్థితుల్లో ఏమైనా ఉన్నాయని ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా సిబ్బంది సరిపోకపోయినా కానీ అటు పోలీసు మిగతా సిబ్బంది సహాయంతో, రెవెన్యూ సిబ్బందితో కూడా కొంచెం మాట్లాడి దీన్ని నిలువరించాల్సిన పరిస్థితిని తీసుకెళ్తాం. విదేశాలకు తరలించబోతున్నారా లేకపోతే ఎర్రచందనం భారీ స్థాయిలో పట్టుబడింది, వేల కోట్ల రూపాయలు మీకు ఎర్రచందనం ఉంది, ఇప్పుడు అది విదేశాలకు తరలించబోతున్నారా? అది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా. ఎర్రచందనం అంత కుళ్ళేది కాదు. నవంబర్లో మొదటి విడత మన అటవీ ఎర్రచందనాన్ని సేల్ చేస్తాం. 1000 మెట్రిక్ టన్స్ ఎర్రచందనాన్ని అటవీ శాఖ దాన్ని వేలం వేయబోతోంది. అది ఇంటర్నేషనల్ బిడ్డింగ్, అది ఎవరైనా వచ్చి బిడ్ చేయొచ్చు, అది దానికోసం చేస్తాం. అందుకని అది
చాలా భద్రపరిచారు ఇప్పుడు దాకా. చెట్లను విపరీతంగా కూడా నరికేశారు. నాయకుడు వస్తున్నప్పుడు కానీ వేరే విధంగా కానీ వాటి మీద మీరు ఏమైనా చర్యలు తీసుకోవాలి? ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిదానికి ఇలా చేయాలంటే దాదాపు వైసీపీలో ఎక్కువ మంది ఊసలు లెక్క పెట్టారు. ఎందుకంటే దానికి ఆ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి సరిగా దాన్ని ఎఫ్ఐఆర్లు కానీ రిజిస్టర్ చేయాలి. మనం కంప్లైంట్లు ఇచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అని ఆవిడ మీద పడకండి, తీసుకుని పక్కదండి. ఎఫ్ఐఆర్ సరిగ్గా రిజిస్టర్ చేయలేదు. మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా దాన్ని సరిగ్గా అప్పుడు పోలీస్ శాఖ కూడా స్పందించలేదు. అదొకటి. అంటే ఇది మాకు వారసత్వంగా సమస్యలు వచ్చినాయి, మాకు ఊహించని సమస్యలు వచ్చినాయి. మీరు చూస్తూ ఉన్నారు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. అలాగే మొన్న మధ్యన సరస్వతి పవర్ ప్లాంట్ కూడా మన పల్నాడు జిల్లాకి వెళ్తే కూర్చోబెట్టి దాదాపు 24 ఎకరాలు అక్కడ అసైన్ ల్యాండ్స్ తీసేసుకున్నారు. ఇంకొక చుక్కు భూములు దాదాపు ఇంకొక 30-40 ఎకరాలు, దాదాపు 76 ఎకరాలు చుక్కు భూములను ఈ అసైన్ ల్యాండ్స్లో ఉండిపోయినాయి. అలాగే అక్కడ ఏదైనా సరే వాగులు వంకల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ అది అటవీ శాఖ దాన్ని ఎలా సంరక్షించాలనేది కూడా అటవీ శాఖలో అధికారులతోటి దాన్ని మాట్లాడాం. ఎందుకంటే ఎంత పవర్ ప్లాంట్ అయినా సరే ఏదైనా సరే కొంత గ్రీన్ జోన్ ఉండాలి. గ్రీన్ జోన్లో ఏది కాలుష్యానికి గురవ్వకూడదు. అలాగే వాటికి ఇందాక మీరు అడుగుతున్న ప్రశ్న వాటికి ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్స్ లేవు. ఇంకా ది కెనాట్ ఆపరేట్ యాజ్ ఆన్. ఇంకా ముందు వాళ్ళ అన్ని తప్పులన్నీ పరిశీలించి వాటిని వీళ్ళు థింక్ అబౌట్ ఇట్ ఫ్యూచర్ వీళ్ళు లెచ్చు. ప్రధానమైన అంశం అంటే మహిళల మీద ఎక్కువ జరుగుతున్న దాడులు, దాన్ని అరికట్టడానికి అంటే స్కూల్ ఏజ్ నుంచే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అంటే బాలికలకి ఏమన్నా ఒకటి మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇప్పుడు మనకి మీరే ఉన్నారు ఇక్కడ, ఈవిడ నలిగిపోతున్నారు ఇందాక నుంచి. ఫస్ట్ కాన్షియస్నెస్ మీరే ఉన్నారు. మీ సాటి మహిళా విలేకరి నలిగిపోతూ ఉంది. వీఆర్ నాట్ థింకింగ్. మీరు న్యూస్ బయట తీసుకోవాలనుకుంటున్నారు తప్ప ఆవిడని ఇబ్బంది పడకుండా ఆవిడని రక్షించే ఫస్ట్ కాన్షియస్నెస్ మన స్పృహ మనకు ఉండాలి. మనకి అలాగే మన కళ్ళ ముందు పోలీసులు వచ్చి మనకి ఫోన్లు చేసి వచ్చి రియాక్ట్ అయ్యే లోపు అందరూ సెల్ ఫోన్లు తీసుకొని ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు లేదంటే ఇలాంటి జరుగుతుంది అని మన వీడియోలు తీస్తున్నారు. కానీ వెళ్ళి అసలు ముందు ఆపాలి అన్న స్పృహ సమాజంలో కూడా రావాలి. అది వచ్చిన రోజున ఇబ్బంది ఉండదు. కేవలం ఆడపిల్లల్ని అంటే ఎవరి మానాన్ని మీరు రక్షించుకుంటే మనందరం ఏం చేస్తున్నాం? నాకు సంబంధించినంత వరకు నా కళ్ళ ముందు చాలాసార్లు నేను పనిచేసే షూటింగ్స్లో ఇట్లా ఉదాహరణ మీరే ఇప్పుడు చూసారా నలుగుతూ ఉంది. అదే కాదు ఇబ్బంది పడిపోతాం. నేనేం చేశాను, బేసిక్ స్పృహ మీకు కొంచెం లోపలికి రండి అని చెప్పాను. ఇది బేసిక్, కనీసం ఇది అందరూ అలవరుచుకోవాల్సిన గుణం ఇది. అలాగే కళ్ళ ముందు ఆడపిల్లలను ఏడిపిస్తూ ఉంటారు. చాలామంది చోద్యం చూస్తూ నిలబడుతుంటారు. పోలీసు వరకు రాకుండా, ఎందుకంటే మామూలుగా ఎందుకు జనం స్పందించరు? బయటకు వస్తే మనకి పోలీస్ శాఖ మనకి అండగా ఉండదేమని భయంతో ఉంటుంది. నేను మీకు ఈరోజు పత్రికా ముఖం అందరికీ మీడియా సమావేశం సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా చెప్తున్నాను కదా,